నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. పోలీసులు ఒకప్పుడు పోలీసులు అనగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ మనకి వినిపించేది, కనిపించేది. ప్రభుత్వం మారిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది పదమే మారిందా? వారి యొక్క గతి మారిందా? మరి ఇటీవల జరుగుతున్న సంఘటనలు మనం చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా జస్ట్ రోజుల వ్యవధి క్రితం, ఒక 4 రోజుల క్రితం, 5 రోజుల క్రితం షాద్నగర్ ఘటన ఒళ్ళు జలధరించేలాగా, భయాందోళనకు గురి చేసేలాగా జరిగిన ఘటన. ఇందులో 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది. అది ఎవరి మీద అంటే నిందితుల మీద. 3rd డిగ్రీ ఎప్పుడు ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగించాలి, ఏ ఏ సమయాల్లో ప్రయోగించాలి అన్న విషయాలను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ మర్చిపోయిందా? పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోతే మరి దాన్ని మిగతా పోలీసులు గుర్తుపెట్టుకుని ఆచరిస్తున్నారా? ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మహిళ నిందితురాలుగా ఉన్నప్పుడు విచారణ అనేది ఏ రకంగా కొనసాగాలి, మహిళా పోలీసులు ఉండాలి, మహిళా పోలీసులే విచారణను అక్కడ చేపట్టాలి. కానీ మగ పోలీసులు అక్కడ లాఠీ కర్రలను జులిపిస్తూ, వారి మీద ఒంటి మీద తాండవం చేయిస్తూ, విలయతాండవం చేయిస్తూ, మరి అమానవీయ పరిస్థితుల్లో వారిని హింసించి వారి నుంచి నిజం రాబట్టే ప్రయత్నం చేశారు. షాద్నగర్ ఘటన మరి ఎంతవరకు ఒకసారి మనకు గుర్తుంది. షాద్నగర్ ఘటనలో బాధితులుగా ఉన్న వాళ్ళు దళిత సోదరులు, దళిత సోదరిణులు. మరి కేవలం ఒక సామాజిక వర్గానికే ఇటువంటి జరుగుతున్నాయా? అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? మరి షాద్నగర్ ఘటన ఏంటో, దాని పూర్వపరాలు ఏంటో మనతో పాటు చర్చించేందుకు దళిత సంఘం నాయకులు పి శంకర్ గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు నమస్తే. శంకర్ గారు చెప్పండి, షాద్నగర్ ఘటన అసలు ఎలా జరిగిందంటారు మీ మాటల్లో, ఒక నాయకుడిగా? హైదరాబాద్ కు రాష్ట్ర రాజధానికి కూతవేడు దూరంలో షాద్నగర్ పట్టణంలో ఒక దళిత మహిళ పైన, సునీత అనే ఒక దళిత మహిళ దొంగతనం చేసిన పేరుతోటి చుట్టుపక్కల వాళ్ళకు చెందిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం మూలంగా పోలీసులు విచారించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో బంధించి 3rd డిగ్రీ పాల్పడ్డారు. అంటే లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారు. ఒక మహిళ అని చూడకుండా కూడా తన ఒంటి మీద బట్టలు మొత్తం విప్పేసి, చాటేసి, చాలా అంటే మాటల్లో చెప్పరాని విధంగా ఒక మహిళను పోలీసులు సిఐ రామరెడ్డి నాయకత్వంలో అత్యంత పాశవికంగా, అమానవికంగా, ఆటవికంగా ప్రవర్తించారు. ఇటువంటి సంఘటన అసలు తెలంగాణ మొత్తం సభ్య సమాజము తలదించుకోవాల్సిన సంఘటన. ఇది మొత్తం మహిళా లోకానికి కించపరిచిన సంఘటన. ఇంత జరిగినప్పటికీ కూడా ఈ సంఘటనలో ముఖ్యమంత్రి గారు స్పందించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా విజిట్ చేశారు. కానీ ఇప్పటికీ నిందితులైన ఆ సిఐ రామరెడ్డి పైన, కానిస్టేబుల్ పైన పోలీసులు కేసు నమోదు చేయలేదు. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. కాబట్టి ఇది ఆ నిందితులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులపై కేసు నమోదు జరిపి మేము దళిత పోయినట్టుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత అన్యాయం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఇవాళ సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఎస్సీ ఎస్టీ మీద దాడులు పెరిగిపోతున్నాయి. చిత్రించాలి పోలీసులే కాపాడాల్సిన పోలీసులే, బాధితులను కాపాడించిన పోలీసులే వాళ్ళ చట్టాన్ని చేతులు తీసుకుని వల్ల ఇంకా ఎస్సీ ఎస్టీలకు, ఈ మహిళలకు ఎవరు రక్షణ కల్పిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఓకే శంకర్ గారు, అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ హయాం కానీ, లేకపోతే అంతకుముందున్న ప్రభుత్వ హయాం కానీ, అంతకుముందున్న ప్రభుత్వ హయాంలో కానీ దళితులకు సంబంధించి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన న్యాయం, పూర్తి స్థాయి న్యాయం, చట్టం అమలయ్యాయా లేదా? ఇటువంటి ఘటనలు కూడా జరిగాయి కదా, వాటి గురించి ఎలా తీసుకుంటారు మీరు? ఏ ప్రభుత్వం మారినప్పటికీ వ్యవస్థ అట్లే ఉంది. ఆ వ్యవస్థలో మన గత ప్రభుత్వంలో ఒక దళిత మహిళ మరియమ్మను పోలీసు లాకప్ లో భువనగిరి జిల్లాలో పట్టుకుని ఖమ్మం జిల్లాలో చంపేశారు. పోలీసులు స్వయంగా చంపేశారు. ఇది ఎవరు అగ్రకులాలు, ఇంకో కులాలో ఇంకోలు చేసింది కాదు. అంటే చట్టాన్ని కాపాడించిన వాళ్ళు, ప్రజలు రక్షించాల్సిన వాళ్ళే వాళ్ళని వాళ్ళ పక్షంగా మారుతా ఉన్నారు. ప్రభుత్వాలు మారినా న్యాయం జరగట్లేదు. ఈ సంఘటనలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఉట్టిన వెళ్ళింది. కానీ ఇంతవరకు దోషుల పైన వాళ్ళు కేసులు నమోదు చేయలేదు. వాళ్ళు సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేస్తే రేపు మళ్ళీ తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమిటంటే ఇప్పుడు సస్పెండ్ చేసి పైకి కూడా తర్వాత వాళ్ళని విధులు తీసుకుంటారు. కానీ ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే నమోదైతే
వాళ్ళు స్పష్టంగా ఉద్యోగానికి అనర్హులు ఉంటారు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తామంటే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి, వాళ్ళ అధికారాలు దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదు చేయాలి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ సిఐ రామరెడ్డితో పాటు 6 కానిస్టేబుల్లను వెంటనే అరెస్ట్ చేసి ఆ మహిళా కుటుంబానికి మొత్తం తెలంగాణ మహిళలకు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మనం శంకర్ గారు చెప్పండి, మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం సదరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్న యంత్రాంగం గురించి మీరు చెప్పండి, ఏమంటారు మీరు? మొత్తం ఇటువంటి సంఘటనలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంశాఖను కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయనే దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి. కింది స్థాయి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడం కాకుండా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మొత్తం పోలీసు వ్యవస్థకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. చట్టం ఏం చెప్తుంది, ఒకవేళ నిందితులు నేరం చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా విచారించాలి, ఏ పద్ధతిలో విచారించాలి అనేది. అంటే పోలీసులకు తెలిసింది ఏంటంటే కేవలం 30 డిగ్రీ మాత్రమే, వాళ్ళ దగ్గర మర్యాద ఉండదు, నా పాడు ఉండదు, వాళ్ళు ఈ రాజ్యాంగం మీద కానీ చట్టం మీద కానీ నమ్మకం ఉండదు. మేమే ఈ దేశాన్ని నడుపుతున్నట్టు పోలీసులు భావిస్తూ ఉంటారు. కానీ పోలీసులు ఈ చట్టానికి లోబడి కాబట్టి వెంటనే ఇప్పుడు ఈ షాదనగర్ లాంటి పట్టణాలను ఇటువంటి సంఘటన జరిగిన ఘటనలకు ఇప్పటివరకు ఆ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎక్కడ ఉండదో తెలియదు, ఆ జిల్లా కలెక్టర్ ఎక్కడ ఉండదో తెలియదు. అంటే పత్రికలు రావడము, వివిధ సంఘాలు అక్కడ పర్యటించడము, రాష్ట్ర ఎస్సీఎస్ కమిషన్ పోయిన తర్వాత సస్పెండ్ చేసి చేతులు చెప్పుకోవడం కాదు కదా. అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి స్పందించాడు, కృతజ్ఞతలు ముఖ్యమంత్రికి. కానీ మొత్తం ఇటువంటి జరగకుండా, భవిష్యత్తులో ఇటు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారో హోంమంత్రి బాధ్యత వహిస్తూ, హోంమంత్రిగా బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి గారు హామీ వాళ్ళని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్ అండి. అదేవిధంగా ఇప్పుడు మరి దళిత సంఘం తరపున మీరు ఏమైనా వారిని పరామర్శించే అవకాశం ఉందా? బాధితులు ఏమంటున్నారు? తాజాగా ఏమైనా తెలిసిందా? సరే, ఇప్పటికే మేము రాష్ట్ర ఎస్సీ కమిషన్ కు చెప్పాము. మేము కొద్దిగా అందుబాటులో లేకపోవడం మూలంగా ఢిల్లీ దేశ రాజధానికి వెళ్ళడం మూలంగా బాధితులు కలవలేకపోయాం ప్రత్యక్షంగా. దాన్ని వాళ్ళతో మాట్లాడాం. రేపు మా DBF బృందం అక్కడికి వెళ్లి మొత్తం సంఘటన పూర్వపురాలు విషయాలు తెలుసుకొని దోషులకు కఠినంగా శిక్షించవచ్చు. దోషులకి పోలీసు సిఐ రామరెడ్డి ఇతర పోలీసు కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకునే విధంగా మేము ఉద్యమిస్తాం సార్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. రైట్, మరి మొత్తంగా మనం చూసినట్లయితే DBF జాతీయ స్థాయి నాయకులు మరి పి శంకర్ గారు తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే ఇటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటుంది. మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వారికి జరగవలసిన న్యాయం జరుగుతుందా లేకపోతే అన్యాయం జరుగుతుందా, ఒకవేళ చట్టం పరిధిలో జరుగుతుందా, చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుందా అన్నది ఇక్కడ చూసినట్లయితే మరి తేటతెల్లమవుతుంది. బాధితురాలుగా ఉన్న షాద్నగర్ మహిళ మరి పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకునేందుకు మరి ఆ సంఘం నాయకులు పి శంకర్ గారు అక్కడికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఫ్రెండ్లీగానే ఉందా లేదా అన్నది మరొక ప్రశ్న. సో జరగబోతున్నాయి అనుకుంటున్న ఇటువంటి సంఘటనల పట్ల మరి ఏ విధంగా మరి హోంశాఖ మంత్రిగా ఉన్న మరి సదరు సీఎం గారు లేదా మరి వ్యక్తిగత బాధ్యత వహిస్తారా, దీని మీద ఏం జరగబోతుందన్నది మనం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ SNTV తెలుగు.